మన ఇంటి ముందు మన ఇంట్లో ఉన్నామంటే మన ఇంట్లో అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, తాతయ్య ఉంటాడు, మామయ్య ఉంటాడు, ఇంకా మన బంధువులందరూ ఉంటారు. మన బంధువులందరూలో కూడా మన నాన్న, మనల్ని కన్న నాన్న లేదా తల్లి ఒక్కలే ఉంటారు, తండ్రి ఒక్కలే ఉంటారు. అయితే మనం మన తండ్రిని తప్ప వేరే వాళ్ళు ఎవరిని కూడా మనం నాన్న నాన్న అని పిలవము. ఎందుకంటే నాన్న కన్న తండ్రి మాత్రం ఒక్కలే ఉంటారు. ఒకవేళ వేరే ఎవరు ఉన్నారంటే వాళ్ళు పెంపుడు తండ్రి అవుతారు. కానీ కన్న నాన్న మాత్రం ఒక్కడే ఉంటారు. అది ఎవరికైనా సరే. అయితే ఆ నాన్నని కాకుండా మనం ఎవరినైనా వేరే వాళ్ళని నాన్న నాన్న అని పిలిచినప్పుడు అసలైన నాన్నకి కోపం వస్తుంది. ఆ కోపం ఎందుకు వస్తుందంటే ఆయనే కన్నాడు, ఆయనే పెంచాడు, ఆయనే పెద్ద చేశాడు కాబట్టి, కన్నది ఆయనే కాబట్టి ఆయనకి ఆ స్వార్థం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనం నాన్న నన్నే నాన్న అని పిలువు, ఇంకెవరిని పిలవద్దు అన్నాడంటే అది ఆయన హక్కు. ఆయన హక్కు ఆయన హక్కు ఏంటంటే నేనే కన్నాను అని అర్థం. అయితే యేసుక్రీస్తు కూడా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడంటే నేను తప్ప వేరే వాళ్ళు లేరు అని. నా ద్వారా తప్ప తండ్రి వద్దకి ఎవరు చేరలేరని. తండ్రి ఎవరు అంటే నా సొంత తండ్రి అని కూడా చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు మీరు చూసినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే, ఒక్క నిమిషం అక్కడ చెప్తున్నాడు. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు. ఏముందంటే, విశ్రాంతి దినాచారం మీరట మాత్రమే కాక ఆయన దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, సొంత 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 అనే మాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన నోటితో ఆయన తన సొంత దేవుడు తన సొంత తండ్రి అని చెప్పాడంట. మనం చెప్తామా? మన ఆదాము పిల్లలము, ఆవో పిల్లలము. ఒకవేళ తండ్రి సృష్టికర్త కాబట్టి తండ్రి అని చెప్పాడు. సొంత అనే మాట మనం చెప్పలేం. దేవుడు చెప్తున్నాడు, ఆయన యేసు ప్రభు చెప్తున్నాడు, సొంత తండ్రి అని చెప్పి దేవునితో సమానునిగా చేసుకున్నాను గనుక ఇందు నిమిత్తం యూదులు ఆయన్ని చంపాలి. అంటే ఆయన చెప్పిన సత్యం. ఆయన ఏం చెప్పాడంటే, దేవుడు నా సొంత తండ్రి, నేను దేవునితో సమానం. ఆ మాట మనం చెప్పలేం. ఒకవేళ తండ్రి అని చెప్పగలమేమో కానీ దేవునితో మేము కూడా సమానం అని మనం చెప్పలేం. యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన నా సొంత తండ్రి, ఆయనతో నేను సమానం అని చెప్తున్నాడు. ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు, బైబిల్లో అసలు ఆయన నేను దేవుడిని అని ఎక్కడని చెప్పాడా అని చెప్తూ ఉంటారు. ఇక్కడ అని చెప్తాడు. మీరు చదవకపోతే చదివిన వాళ్ళ దగ్గర తెలుసుకోండి. చదవకపోతే చదివిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి. తెలుసుకొని మీరు అప్పుడు ప్రశ్నించడం స్టార్ట్ చేయాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆయన దేవునితో సమానం అని చెప్తున్నాడు. దేవునితో సమానం అని చెప్పాడు. అందుకే యూదులు ఆయన్ని ఎక్కువగా కోపగించుకున్నారు. ఎందుకంటే యూదులు నమ్మేది ఏంటంటే మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య మనల్ని కాపాడుతాడు అనుకున్నా. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఆయన దేవుడు రాజు 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 కాబట్టి మనం చేస్తాడు, కానీ మిగతా ఎవరు మనల్ని రక్షించాడు. ఆయన రక్షించడానికి వచ్చింది ఆత్మల్ని. యుద్ధంలో నుంచో, పేదరికంలో నుంచో, బాధల్లో నుంచో, ఈ విషయాలు వాటిని గురించి రక్షిస్తాడు. కానీ ముఖ్యంగా ఆయన వచ్చింది ఏంటంటే ఆత్మల్ని నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పాడు, ఆయన దేవునితో సమానం అని చెప్పాడు. అందుకే నేను కాబట్టి, సృష్టికర్తను నేనే కాబట్టి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఏమని అంటే, ఆయన లేకుండా ఏం జరగలేదు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే ఉన్నది. ఫస్ట్ హిందూ సహోదరులు వేరే సహోదరులు వాళ్ళు ఏమంటారు, ఓం అనే పదాన్ని ఓంకారము, ఓంకార నాదము, వాక్యము శరీరం దాల్చుకుంది, నాద స్వరూపుడు, నాద స్వరూపుడు అంటారు. అట్లా నాదము స్వరూపం దాల్చుకుంది అంటారు. అట్లాగే ఆది యందు వాక్యము, ఆ శబ్దము దేవుడై ఉన్నాడంట. ఆ శబ్దమే శరీరధారిగా మన మధ్యకి వచ్చి కృపాసత్య సంపూర్ణుడుగా నివసించాడంట. అందుకే యేసు ప్రభు నేనే యెహోవా దేవుడు, నేను తప్ప వేరొకరు లేరు అని మాట్లాడడానికి స్వార్థపూరితమైన మాట ఏంటంటే, ఈ స్వార్థం ఎందుకు వచ్చింది, ఈ హక్కు ఎందుకు వచ్చిందంటే నేనే సృష్టికర్తని, నేను తప్ప ఇంకో సృష్టికర్త లేడు అని. చాలా మంది సహోదరులు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను ఇట్లాంటి చిన్న చిన్న సమాధానాలకి మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీకు కొన్ని సమాధానాలు మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలియదని కాదు, తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నా. తెలిసిన మీరు కూడా తెలియని వాళ్ళకి తెలియజేయండి. ఎందుకు నేనే రాధా మనోహర్ దాస్ అంటూ ఉంటాడు, నేను తప్ప ఇంకెవరు లేరు, నేను తప్పపోతే నరకం తప్పదు అని అంటా ఉంటాడు. మా వాళ్ళు అనరు ఏంటి, మా వాళ్ళు అలా మాట్లాడరు ఏంటి, మా వాళ్ళు ఎప్పుడు అట్లా అనరే, మేము నన్ను నమ్మపోతే నరకాలను వేస్తానని చెప్పి అనరు ఏంటి అంటే అనరు. ఎందుకంటారు? యేసు ప్రభుకి ఆ హక్కు ఉంది. ఆయన తండ్రి, నిజమైన తండ్రి కాబట్టి ఆయనకు హక్కు ఉంది. ఆయన అంటాడు ఆ మాట. ఆయన అంటానికి ఆయనకు అధికారం ఉంది. నేనే నీ తండ్రిని, నేను కాకపోతే ఇంకో తండ్రి లేడు అని. కాబట్టి ఆయనే శిక్షిస్తాడు, ఆయనే ఆశీర్వదిస్తాడు, ఆయనే సృష్టిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరారా, గుర్తుపెట్టుకోండి, నేనే అని స్వార్థంగా మాట్లాడాడు ఏంటి అని అంటే మాట్లాడతాడు. ఆయనకి ఆ హక్కు ఉన్నది. కాబట్టి ఈ జ్ఞాపకం ఉంచుకొని మీరు ఈ కుహానా మేధావులకి ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలంటే మీరు చెప్పండి, లేదంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. నేనే అంటానికి స్వార్థం ఏంటంటే, ఆ స్వార్థం ఏంది, ఆ హక్కు ఏంది? ఆ హక్కు ఎవరు ఇచ్చారంటే ఆయనే తీసుకున్నాడు. సృష్టికర్త ఆయనే, మనల్ని కన్నది ఆయనే. కాబట్టి మరొక సమాధానంతో మళ్ళీ కలుస్తాను.